నమస్తే, వెల్కమ్ టు ఖాద్రి న్యూస్. ఈరోజు ఈ సమావేశం వచ్చిన సందర్భంలో ఆయన సత్కరించిన వెంటనే వచ్చి వాళ్ళ ఫ్యామిలీతో అంతా వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన కూర్చొని గట్టు ఉంటాడు కానీ చాలా సరస్వతి ఆయన చేతిలో ఏదైనా ఎంత వేద విద్య నేర్చుకున్నాడో ఎంత ఇదిగా చేస్తున్నాడో నాకైతే బాగా తెలుసు. కాబట్టి ఆయన సత్కరించడం మనం ధర్మం. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు తర్వాత పిలిచిన వెంటనే వాళ్ళు వచ్చినారు. నాకు ఎప్పుడూ సలహా స్వామి ఇస్తుంటాడు. ఏది చేయాల్సిన కూడా స్వామిని పోయి అడుగుతాను, ఎట్లా చేస్తాం స్వామి, ఇట్లా చేయండి అని చెప్తారు. ఆయన అనుసరించిపోతూ ఉంటారు. ఇది నేషనల్ వైడ్ ప్రోగ్రాంలో మన కుమార్ రాజా గారు ఈ సర్కార్ రావడం మనందరికీ కూడా గర్వకారణం. మనము మా బ్రాహ్మణ సంఘం తరఫున చిన్న సత్కారం చేయదలుచుకున్నాము. కాబట్టి ఆయన్ను మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ తరఫున ఈ సభ నిర్వహించడం అనేది నిజంగా నాకైతే చాలా గర్వకారణము. ఎందుకంటే కుమార్ రాజా నేను కదిరికి వచ్చి ఒక 26 years అయింది. అప్పటి నుండి గమనిస్తున్నా. పాప ఆయన వయసులో మరి నాకు చిన్నదే అనుకుంటా. చాలా మంచి వ్యక్తిత్వం. మోయోర్ నేను గుడిలో చూస్తుంటాను. ఆయన పూజ చేసే విధానం కానీ నేను కంపేర్ చేయకూడదు. నేను పోయినప్పుడు ఇద్దరు చేసే పూజ కానీ చూస్తే నిజంగా ఆయన ఆ అమ్మవారి దీంట్లో లీనమైపోయి స్వామివారి దీంట్లో ఆయన చేసే పూజా విధానం కానీ అది చూసాం. నేను చాలాసార్లు అనుకున్నాను. చాలా వసంతాచార్యులు గారికి అదే ఇంతకుముందు చెప్పినట్టు మంచి కుమారుడు. ఆయనకు ఏదైతే భగవంతుడు వరం ఇయ్యాలో అది ఇచ్చినాడేమో అనిపించింది నాకు. ఇంకా నిజంగా వసంతాచార్యుల గురించి చెప్పాలంటే మురళి అన్న చెప్పినట్టు అసలు ఆయన ఎవరిని కూడా తెలిసిన వాళ్ళు పోతే ఆ ఇన్వైట్ చేయడం కానీ గుడిలోకి ఆ మర్యాద కానీ ఆ పోయిన వాళ్ళకి నిజంగా చేయడం కానీ మనం జీవితంలో మర్చిపోలేము. ఆయన అంత మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి. సో కుమార్ రాజా గారికి భారతదేశంలోనే మన ఇండియాలో ఒక PhD రావడం అనేది ఒక సంస్కృతంలో ఒక వేద శాస్త్రంలో తమాషైన విషయం కాదు అది. సో చాలా గొప్ప విషయము. నేను అందుకు ఆయనకు కంగ్రాచులేషన్స్ తెలుపుతూ ఇంకా ముందుకు మంచి అవార్డ్స్ తెచ్చుకొని ఆయన ఇంకా గొప్ప పేరు తెచ్చుకొని జీవితంలో మన కదిరికి మన బ్రాహ్మణ సంఘానికి మన 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 దీనికి మన జాతికే ఆయన మంచి పేరు తెస్తారని చెప్పి ఇప్పుడున్న విధంగానే ఆయన ఇదే విధంగానే కంటిన్యూ చేయాలని ఐశ్వర్యాలు ఇచ్చి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి అన్ని ఇవ్వాలని చెప్పి మరి మనకు ముఖ్యంగా ఖాద్రి క్షేత్ర బ్రాహ్మణ సంఘం ఏర్పడిన తర్వాత ముందు నుంచి కూడా మరి వసంతాచార్య గారు అయితే ఇక్కడ పూర్తిగా వారి యొక్క సలహా సంప్రదింపులతోనే గతంలో వేణుగోపాల్ శర్మ సారు ఉన్నప్పుడు కూడా దాదాపు 20 సంవత్సరాల నుండి కూడా వారి యొక్క సలహా సూచనలతోనే అంతా నడుస్తుంది. ఎందుకంటే అప్పుడు మరి వేణుగోపాల్ శర్మ సార్ గారు లీగల్ అడ్వైజర్గా ఉన్నారు టెంపుల్కి. మరి వారి స్థానంలో ఇప్పుడు మళ్ళీ మన ప్రసాద్ సార్ గారే లీగల్ అడ్వైజర్గా ఉన్నారు టెంపుల్. మరి వారి సలహాలతోనే ఈ బ్రాహ్మణ సంఘం కూడా ముందుకు పోతా ఉంది. ఆచార పరిస్థితులు కానీ ఈ బ్రహ్మోత్సవాలు అప్పుడు కానీ వాళ్ళు ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవాలు అప్పుడు వాళ్ళ సహకారం మాకు చాలా చెప్తుంది. అక్కడ మనం 13 రోజులు ఇప్పటి వరకు మనం అక్కడ కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు జరుపుతున్నామంటే వీళ్ళ సహకారం కూడా చాలా ఉంది. ఎందుకంటే టెంపుల్లో మనకి ప్రత్యేకంగా ఒక స్థానాన్ని కల్పించడం అంటే అంత ఈజీ కాదు మనకి. మరి వీళ్ళ సహకారంతోనే వీళ్ళు అక్కడ ఏ ఈవో వచ్చినా వీళ్ళు ప్రధాన అర్చకులుగా వీళ్ళ యొక్క మాటకు విలువ ఉంటుంది కాబట్టి అక్కడ మరి మనకి ఆ స్థానం ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతా ఉంది. మరి మొన్ననే మన ప్రసాద్ సార్ వాళ్ళు కూడా పోయి అక్కడ ఈవో గారి దగ్గర మాట్లాడినప్పుడు అయ్యో మాకేమో అభ్యంతరం లేదు, మీ కార్యక్రమాలు మీరు గతంలో ఏ విధంగా చేసుకుంటున్నారు అదే విధంగా చేసుకోండి అని చెప్పడం కూడా జరిగింది. మరి వారికి మరి మన సంఘం తరఫున మరి వాళ్ళందరికీ కూడా అభినందనలు. అదేవిధంగా మరి కుమార్ రాజా వారి విషయంలో మొన్ననే యూట్యూబ్లో చూశాను, యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. ఇది ఇట్లా కోల్కతా యూనివర్సిటీలో అక్కడ దీనికి సంబంధించి ఆయన ఆహ్వానించి డాక్టరేట్ ఇచ్చారని చెప్పేసి తర్వాత వెంటనే దాన్ని మళ్ళీ ప్రసాద్ సార్ గారు మన బ్రాహ్మణ సంఘం గ్రూప్లో పెట్టడం. మరి వెంటనే మనం బ్రాహ్మణ సంఘ సభ్యులంతా కలిసి లేదు మన సంఘ సభ్యులకి మరి మన సంఘ సభ్యులు వసంతాచార్యులు గారు మరి ఆయన కొడుక్కి ఇక్కడ నరసింహస్వామి దేవస్థానంలో అర్చకులుగా చేస్తున్నట్టు ప్రధాన అర్చకులుగా చేస్తున్నట్టు రాజా వారికి మరి అవార్డు డాక్టరేట్ వచ్చింది అంటే మన సంఘానికే గౌరవం వచ్చినట్లు. ఇక్కడ తిరుమలలో ఏదైతే ఉందో వైఖాన సాగమం మన ఖాద్రి క్షేత్రంలో కూడా ఆ ఆగమానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలే అనాదిగా జరుగుతూ ఉన్నాయి. 13 తరాలుగా మా పెద్దలు స్వామివారి సేవలో తరించినారు. వారి దయాభిక్ష వల్ల మాకు కూడా ఆ యొక్క సేవా భాగ్యం లభించిందని
సవినయంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇటువంటి సందర్భంలో వైఖానస ఆగమంలో ప్రవేశ వర ప్రవర అనేటువంటి ఒక 3 రకాలైనటువంటి ఆగమ శాస్త్ర పరీక్షలు జరుగుతాయి. మామూలుగా ఆ యొక్క పరీక్షల్లో ఉత్తీర్ణులైనటువంటి వారిని వేద విద్వత్ సదస్సు అని తిరుమలలో మామూలుగా నిర్వహిస్తూ ఉంటారు. దానికి ఎప్పుడైనా వెళుతూ ఉంటాము. అయితే అది ఈ లోపల కొన్ని రాజకీయ ప్రభావాల్లో మరి ఏ విధంగానో చాలా ఏళ్లకు ఒకసారి పెడుతూ ఉన్నారు. 6 ఏళ్ళకు ఒకసారి 10 ఏళ్ళకు ఒకసారి పెడుతూ ఉన్నారు. దాంట్లో మార్పు రావాలని ఈవో గారికి అందరూ కూడా మా ఆగమ పెద్దలందరూ కూడా సలహా ఇచ్చి దాన్ని సంవత్సరం జరిగే విధంగా ఆ ధార్మిక సదస్సు జరిగే విధంగా ఇచ్చి ఉన్నారు. దాన్ని పరిశీలన చేసి సంవత్సరం జరిగితే ఈ యొక్క ఆగమాల్లో ఉండేటువంటి వైశిష్టం ప్రజలందరికీ తెలిసే విధంగా ఆ యొక్క కార్యక్రమాలు జరుగుతాయి. దీంట్లో భాగంగానే నాకు పోయిన డిసెంబర్లో అంటే పోయిన సంవత్సరమే ఒక అవకాశం వచ్చింది. ఒక ఢిల్లీలో ఏదో మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ ఆ యొక్క యూనివర్సిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఒక ప్రోగ్రామ్ అంటే కాన్ఫరెన్స్, అది సంవత్సరానికి ఒకసారి కాన్ఫరెన్స్ చేస్తారు. ఆ యొక్క కాన్ఫరెన్స్ ఢిల్లీలో నిర్వహించడం జరుగుతుందని మీరు రావాలని కర్ణాటకకు చెందిన ఒక పండితులు నాకు తెలియజేస్తే అప్పుడు నాకు వెళ్ళడానికి కుదరలేదు. ఈ సంవత్సరం తెలియజేసిన వెంటనే మనం ఎందుకు ప్రయత్నించకూడదని చెప్పి ఆ యొక్క సంస్థకి కాన్ఫరెన్స్కి వెళ్ళడం జరిగింది. ఫిబ్రవరి 17వ తేదీ, 18వ తేదీ, 19వ తేదీ 3 రోజులు జరిగినటువంటి ఆ యొక్క కాన్ఫరెన్స్కి దాదాపు ఒక 12 విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్సు, వెస్ట్ బెంగాల్ చీఫ్ జస్టిస్ మరియు ఎంపీలు, ఇతర సినీ నటులు కూడా అక్కడికి విచ్చేసి ఉన్నారు. వేదశాస్త్ర పండితులు, దాదాపు సంస్కృత పండితులు అందరూ చేరి ఒక 40-50 మంది దాకా ఇచ్చేశారు. ఉత్తరాది వాళ్ళకి దాదాపుగా దక్షిణాది వాళ్ళంటే కొద్దిగా చిన్న చూపేమో అని నేను అనుకుంటూ ఉన్నాను. మామూలు ముందు నుంచి నాకు ఆ అభిప్రాయం ఉండేది. ఏదో లేదు పెద్ద సెమినార్ కదా, మనము పాల్గొందాం. నేను ఏ డాక్టరేట్ ఆశించో అవార్డు ఆశించో అక్కడికి వెళ్ళలేదు. వాస్తవంగా అక్కడికి వెళితే మన మీద వాళ్ళకి చాలా మంచి అభిప్రాయం ఉంది. కర్ణాటక నుంచి 8 మంది పండితులు, కేరళ నుంచి 2, ఆంధ్ర నుంచి 2, తమిళనాడు నుంచి కూడా ఒక 2 వచ్చినట్టుగా తెలిసింది. మేమందరూ కూడా ఒక రకమైనటువంటి భాషా ప్రయోగం ఉంటే అటుపక్క వాళ్ళది వేరే రకమైనటువంటి భాషా ప్రయోగం, మాకి వాళ్ళకి కొద్దిగా భాషా విధానంలో వేరుగా ఉండొచ్చు. కానీ అటువంటి వాళ్ళు చాలా గొప్ప వాళ్ళందరూ అక్కడ విచ్చేశారు. చాలా పెద్ద వాళ్ళందరూ కూడా అక్కడికి విచ్చేసి ఆ యొక్క సెమినార్లో పాల్గొనడం జరిగింది. వైఖానస ఆగమంలో మాకున్నటువంటి పట్టును, ఆ యొక్క వైఖానస ఆగమానికి సంబంధించిన ధర్మశాస్త్రాలైనటువంటి విమానార్చన కల్పం, మోక్షోపాయ ప్రదీపిక ఇటువంటి గ్రంథాలపైన మాకున్న అవగాహనని పట్టుని వారు మా యొక్క ప్రతిభను ప్రొఫెసర్ గారికి ఒకరికి, ఆయన పేరు వచ్చి తనూజ్ విష్ణువర్ధన్ గారు, ఆయనకు మరియు అర్చకం కుమార్ రాజాచార్యులు, శ్రీవారి లక్ష్మీనరసింహస్వామి ప్రధాన అర్చకులు కదిరి అని చెప్పి మమ్మల్ని ఇద్దరిని అనౌన్స్ చేస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మన పైన కూడా ఉత్తరాది వాళ్ళకు ఒక మంచి అభిప్రాయం ఉందని నాకు చాలా సంతోషమైంది. వెళ్ళాము, ఆ యొక్క సదస్సులో పాల్గొని మనకి తెలిసినటువంటి ధర్మ విషయాలన్నీ కొన్ని చర్చించడం జరిగింది. ఆ యొక్క వైస్ ఛాన్సలర్ గారు రామకృష్ణ శాస్త్రి గారు, ఆ యొక్క వైస్ ఛాన్సలర్ గారు ఈ యొక్క ఉత్తరాది నుంచి దక్షిణాది నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఈసారి మంచి సత్కారాలు చేసి మనం పంపాలి, వాళ్ళ యొక్క విద్వత్తును కూడా పరిశీలించాలని చెప్పి మా యొక్క సర్టిఫికేట్లు, మా యొక్క ఆగమ శాస్త్రంలో మాకున్న పట్టును గమనించి మాకు గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించడం జరిగింది. ఇది స్వామివారి యొక్క అనుగ్రహంతో జరిగిందని నేను భావిస్తున్నాను. వ్యక్తిగతంగా మనకంటే గొప్ప చదివిన వాళ్ళు, గొప్ప విద్యావంతులు ఎంతోమంది ఉన్నారు. అయితే మనం చేసినటువంటి సేవా భాగ్యము, మరి మా పెద్దలు చేసినటువంటి సేవా భాగ్యం, మా తల్లి తండ్రి ఆశీర్వాదం, ఆ యొక్క సెమినార్లో నేను పాల్గొనడం, ఆ యొక్క ఆగమ శాస్త్రాల గురించి ఉన్నటువంటి ఆ యొక్క మీటింగ్లో పాల్గొని ఆ యొక్క అవార్డు గౌరవ డాక్టరేట్ అవార్డుని పొందడం నా యొక్క పూర్వజన్మ సుకృతంగా
మా పెద్దల ఆశీర్వాదంగా నేను భావిస్తున్నానండి. సెమినార్లో అవార్డు తీసుకోవడం చాలా మనసు అత్యంత ఆనందంగా ఉంది. ఇదే మాది గతంలో సల్మా గారు కూడా నాకు రాష్ట్రీయ అవార్డు వచ్చిందానికి అక్కడ ఇదే జాగాలో సన్మానం చేశారు. దాన్ని తలుచుకుంటూ మా కొడుకు కూడా వచ్చిందని చాలా ఆనందంగా ఉన్నారు. ఇదే మరి ఇంకా ఎన్నో అవార్డు తీసుకొని ప్రతి తల్లి తండ్రి బిడ్డలు కూడా ఇదే మరి అందరూ పెద్ద పెద్ద చదివి అవార్డు తీసుకొని అత్యున్నతంగా ప్రసిద్ధిగా ఉండాలని. ఫోటో దిగు రైట్. भागदेवेभ्यो ध्यायन्तु संक्रमाणस्ते ఇట్లా తిరిగినా ఓకేలేమ్మా. ఓకేనా हाथ में रख ले भाई.
అయ్యా బాబా భాయ్ అక్క ఇట్లా తిరుగుమా ఇట్లా తిరుగుమా ఇట్లా తిరుగునా ఇట్లా తిరుగు ఇట్లా తిరుగు అవతల పో ప్రసాదం చేయండి ఇన్ని రోజులు చేసినారు నేను సమర్థ మనం పాస్తో చెప్తాంలేమా మా కర్తవ్యం చేయండి సైకిల్ 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 ముందే చెప్పాలమ్మా సైకిల్ మీరు వేసి ఇంకొకరితో కూడా చెప్పు ఇక్కడ ఇక్కడ ఈ నెల 9వ తేదీన హలో వికలాంగ్ చలో అమరావతి కార్యక్రమానికి లక్షలాదిగా తరలి రావడానికి వికలాంగులు సిద్ధంగా ఉండాలని పుట్టపర్తి జిల్లా కదిరి పట్టణ కేంద్రంలో ఈరోజు కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వికలాంగులకు స్థలాల విషయం అయితేనేమి, పెన్షన్స్ విషయం అయితేనేమి, ఇట్లా చాలా సమస్యలతో సతమతమవుతున్నటువంటి వికలాంగులను ఏమాత్రం కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం, మరి ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా వికలాంగుల్ని లక్షలాది మందిని ఈ రాష్ట్రం నుంచి తరలి వచ్చే విధంగా మేము ఈ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఈరోజు కదిరి పట్టణంలో కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. కావున ఈ కదిరి పుట్టపర్తి జిల్లాకు సంబంధించినటువంటి వికలాంగులు భారీ ఎత్తున తరలి రావాలని చెప్పేసి వికలాంగులకు విహెచ్పిఎస్ కంపెనీ నుంచి పిలుపునిస్తున్నాం. ఈరోజు కదిరి పట్టణం స్థానిక దివ్యాంగుల కమ్యూనిటీ భవనంలో విహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పెద్దన్న గారు సుబ్బయ్య గారు రావడం, అధికార ప్రతినిధి పెద్దన్న గారు, తర్వాత తోటి మిత్రుడు మా వికలాంగుల ప్రతినిధి గజేంద్ర గారు, అలాగే ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిరి తరపు నుంచి విశ్వనాథ్ సోదరుడు ఇచ్చేయడం చాలా ఆనందదాయకం. అదేవిధంగా ఈ నెల 9వ తారీఖున జరిగే చలో అమరావతి సదస్సుకు పెద్ద ఎత్తున పుట్టపర్తి సెగ్మెంట్ నుంచి, హిందూపురం పట్టణం నుంచి, అలాగే కదిరి కాన్స్టిట్యూట్ నుంచి మొత్తం అంతా భారీ ఎత్తుగా తరలి రావాలని పిలుపునివ్వడం జరుగుతుంది. మన సమస్యలు ఇళ్ల స్థలాల విషయం అయితేనేమి, తర్వాత పెన్షన్ల విషయం అయితేనేమి, అలాగే ఎన్హెచ్ఎఫ్డిసి రుణాలు సంగతి అయితేనేమి, ఆ తర్వాత ఎన్నో సబ్సిడీ
రుణాలు మనకు రావాల్సింది. అలాగే ప్రోత్సాహకరమైన పథకాలు వికలాంగులను సకలాంగులు వివాహం చేసుకుంటే వివాహం ప్రోత్సాహకరం కింద వచ్చే ఆ యొక్క బెనిఫిట్స్ ఏవి మనకు లభ్యం కాలేదు. వీటి గురించి ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ వ్యవస్థాపకులైనటువంటి మన మందకృష్ణన్న గారు భారీ ఎత్తున మార్చి 9వ తారీఖు అమరావతిలో బహిరంగ సదస్సును ఏర్పాటు చేసి ప్రతి నియోజకవర్గం నుంచి వికలాంగులను అశేష జనవాహికంగా తరలిరమ్మంటూ పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి వికలాంగ సోదరులైనటువంటి నాయకులు, వికలాంగుల ప్రతినిధులు, వికలాంగుల సభ్యులు, అలాగే మహిళా దివ్యాంగులు భారీ ఎత్తున తరలి రావాలని మరీ కోరుకుంటూ ముగిస్తున్నాం. बड़े बच्चे वो बच्चे छोटे बच्चे दोनों बनानो मामा फोटो कट्टा दो मा चेहरा उठ పెట్టుకోండి నీ అక్క చెల్ల ఫోటోని యాడ్ చేయాలి బచ్చన్ దేవన బాబా इंशाल्लाह आमीन ఓకే పట్టుకొని చూసి మళ్ళా మక్బూల్ గారి నాయకత్వం మక్బూల్ గారి నాయకత్వం వచ్చే ఎన్నికల్లో ప్రచారానికిలో భాగంగా ఈరోజు 9వ వార్డులో మేము ప్రచారానికి రావడం జరిగింది. ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి అస్సలాము అలైకుం నమస్కారాలు నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన జగనన్న విద్యా దీవెన ఇవ్వడం జరిగింది. దానికి గాను ఆయనకి మేము కృతజ్ఞతగా పాలాభిషేకం చేసిన మీ వార్డులో ప్రతి ఒక్కరు, ప్రతి నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు పాలాభిషేకం చేసినాము. దానికి మేము చాలా సంతోషిస్తున్నాము. ఎందుకంటే సంక్షేమం అనేది ఒక జగనన్నతోనే సాధ్యం. ధోకా
ఫ్రాడ్ అనేది అది చంద్రబాబుకే చెల్లు అనేది నేను మళ్ళీ చెప్పనవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ మామకు వెన్నుపోటు పెడుతున్న వ్యక్తి ఇంకా ప్రజలకు ఏం చేస్తారనేది ప్రతి ఒక్కరికి తెలుసు. జగనన్న ఒక నిజాయితీతో మన రాష్ట్ర ప్రజలకి ప్రతి నిమిషం ప్రతి గంట ఒకటే ఆయన ఆలోచన ఏమంటే నా ప్రజలు, నా బీసీ, నా మైనారిటీ, నా ఎస్సీ, నా ఎస్టీ, అదే కాక ఈ రాష్ట్ర ప్రజలకు ఏ సంక్షేమం ఉంటే బాగుంటుంది, అభివృద్ధి ఎలా చేయాలనేదే ఒకే తపన. కాబట్టి మీరందరూ వచ్చే ఎన్నికల్లో ఈ వార్డు ప్రజలు గాని, కదిరి నియోజకవర్గ ప్రజలు గాని, రాష్ట్ర ప్రజలు గాని ఒకటి ఆలోచించాలా. సంక్షేమం జగనన్నతోనే సాధ్యం, ధోకా చంద్రబాబు చేస్తాడు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మళ్లీ జగనన్నను మేమందరం రెండవసారి ముఖ్యమంత్రిగా చేసి నన్ను ఈ కదిరి నియోజకవర్గ ప్రజలు అసెంబ్లీకి పంపుతారని, ఎమ్మెల్యేగా చేసి శాంతమ్మక్కకు ఎంపీగా ఎన్నుకుని పార్లమెంట్కి పంపుతారని ఆశిస్తూ తప్పకుండా మీరందరూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలి. మీరందరూ సంక్షేమంలో ప్రతి ఒక్కరు మీరు భాగంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ ఈ వార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి సెలవు తీసుకుంటున్నాను. लो डालना बात करो बड़ा वोट है। రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేపట్టినటువంటి రా కదల్రా సభల్లో భాగంగా ముగింపు సభ హిందూపూర్ సత్యసాయి జిల్లాలో పెనుగొండ నియోజకవర్గంలో కియా దగ్గర 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహింపబడుతోంది. అందులో భాగంగా అన్ని నియోజకవర్గాల నుంచి కూడా జనాలు తరలి వచ్చేటువంటి కార్యక్రమం ఉంది. ప్రత్యేకించి కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి కూడా పిలుపునిస్తున్నాం. దీనికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో నిర్వహిస్తాను. దానికి గాను మండల పార్టీ కన్వీనర్లకు, క్లస్టర్ ఇన్ఛార్జీలకి, యూనిట్ ఇన్ఛార్జీలకి, బూత్ కమిటీ వాళ్ళకి అందరికి కూడా పాత్రికేయ మిత్రుల ద్వారా అప్పీల్ చేసేది ఏమంటే అందరూ కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోండి. పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి సభ, ఎన్నికల ముందు నిర్వహిస్తున్నటువంటి సభ ఇది. ప్రజల్లో కూడా ఒక చైతన్యం ఉంది, ఒక మార్పు కోరుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీకి అధికారం ఇవ్వాలని చెప్పేసి ఆలోచనతో ఉన్నారు. ఇటువంటి అవకాశాన్ని మనం కూడా సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా అప్పీల్ చేస్తాను. దానికి అనుగుణంగానే పూర్తి స్థాయిలో దీన్ని పగడబందీగా ఎన్నికలను ఎదుర్కోబోయే ముందు నిర్వహిస్తున్నటువంటి సభ కాబట్టి ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించుకుందాము. అందులో భాగంగా కదిరి నియోజకవర్గం పాత్ర కూడా పెద్ద ఎత్తున ఉండాలని చెప్పేసి కూడా పిలుపునిస్తాను. అంతేకాదు పదే పదే చెప్తా ఉంటాను ప్రెస్ లో, నేను ఈ అవసరం మీరు కూడా రానికుండా చూసుకోవాలని చెప్పేసి కూడా కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నారు. ఏంటంటే ఎన్నికల్లో టికెట్ గురించి మొదటి లిస్టులో లేదని చెప్పేసి దీన్ని మీరు ఎక్కడా కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. మొన్నటి రోజున ఒక ఇంటర్వ్యూలో అడిగితే మొదట్లో మీ పేరు అనౌన్స్ చేసినారు కదా అంటే, మొదట వచ్చినా లాస్ట్ వచ్చినా ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు బీఫామ్ ఫైల్ చేసేవాళ్ళు ఆల్రెడీ పార్టీకి తెలిసి ఉంటుంది, నాయకులకు తెలిసి ఉంటుంది. ఈ ఎన్నికల్లో మనం పోటీ చేస్తున్నాము, దానికి మీరేం ఆలోచన పెట్టుకోవద్దండి. కదిరిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కన్నుకుంటా అనేది ఖచ్చితంగా ఉంటుంది. దీనిపై మీరు కన్ఫ్యూజ్ కావాలి, కన్ఫ్యూజ్ పడాల్సినటువంటి అవసరం లేదు. దీన్ని ఎవరైనా కన్ఫ్యూజ్ చేసిన ఆలోచన పెట్టుకోవద్దండి. రకరకాల శక్తులు ఉంటాయి రాజకీయాల్లో, అది కూడా అంతా కూడా ఒక పార్ట్. అది మనకు ప్రత్యర్థులు అనేవాళ్ళు రాజకీయాల్లో ఖచ్చితంగా ఉంటారు ఎన్నికల సమయంలో. అంతకుముందు వచ్చినటువంటి అవకాశాలను ఏదైనా కూడా వాళ్ళు కూడా సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతోనే వాళ్ళు కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, గోబెల్స్ క్యాంపెయిన్ చేస్తూ ఉంటారు, కన్ఫ్యూజ్ క్రియేట్ చేయాలని చూస్తుంటారు, డిస్టర్బ్ చేయాలని చూస్తుంటారు. ఎవరైనా తెలుగుదేశం పార్టీని మద్దతు పలకాలనే ఆలోచనతో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తుల్ని కావచ్చు, నాయకుల్ని కావచ్చు, లేదంటే పదవుల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని కావచ్చు, అదే రకంగా తటస్థంగా ఉన్నటువంటి ఓటర్లను కావచ్చు,
డిస్టర్బ్ చేయాలనే ఆలోచనతో ఉంటారు. దిస్ ఇస్ ఆల్ ప్రాసెస్. ఇది ఒక పంతి. ఇది ఈ రోజు కాకపోతే 10 రోజులకైనా వాస్తవాలు బయటకు వస్తాయి. వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత ఎవరు ఎన్నికల్లో పోటీ చేస్తారనేది ఈ రోజు మేము నిబద్ధత గల నాయకుడిగా నేను చెప్పేటువంటి మాటలు కూడా ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పాం. మేము వాస్తవాలే చెప్పినాం. వాస్తవాలు చెప్తామని చెప్పేసి మీకు కూడా తెలుసు. కాబట్టి మీరు ఈ అపోహలు వదిలేసేయండి. పార్టీ స్పష్టత ఉంది, చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఉన్నారు, నేను స్పష్టంగా ఉన్నా, మాకు కన్ఫ్యూజన్ లేదు, మీరు కన్ఫ్యూజ్ పడద్దని చెప్పేసి కూడా మీ అందరికి కూడా పాత్రికేయ మిత్రుల ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా భవిష్యత్తులో ఇటువంటి కన్ఫ్యూజన్ ఎవరు క్రియేట్ చేసినా మీరు కన్ఫ్యూజన్కి లోన్ కావద్దండి. అంటే అపోహలు కావచ్చు, వదంతులు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ క్రీడలో ఒక భాగం. అది అపోహలు దానిగానే చూడండి, వేరే రంగా చూడొద్దని చెప్పేసి, మీరు ఎమోషనల్ అవ్వద్దని, ఎన్నికలకు సమాయత్తంగా అని చెప్పేసి కూడా పిలుపునిస్తా ఉన్నాను. ఎన్నికలకు ఏం నిర్వహించుకోవాలో ఆ నిర్వహణలో భాగంగా మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో మీరు ముందుకు పొమ్మని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. నా వంతుగా కూడా నేను ఎప్పుడు కూడా ఎన్నికలకు సమాయత్తంగానే ఉన్నాను. నా వంతుగా నేను చేయాల్సిన కార్యక్రమాలు కూడా ఉంటాయి. 1-2 రోజులు ఎప్పుడైనా నేను కాన్స్టిట్యూన్సీ లేకపోతే పాపం తత్తరబిత్తర పడతా ఉంటాను. మీరే తత్తరబిత్తర పడదండి. నేను 1-2 రోజులు బయటికి పోయినా కూడా రిలాక్స్ అయ్యేకేం పోను. ఆయుధాలు పదును పెట్టేకే పోతా ఉంటాయి. కాబట్టి మీరే ఆలోచన పెట్టిపోతుంది. ఆయుధాలు కూడా మనకు అవసరం. ఈ ఆయుధ సంపత్తి కూడా మనకు ఒక యుద్ధంలో ఒక భాగం. కాబట్టి మీరు నిర్వహించుకునే క్రమంలో నా వంతు ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, నా వంతు కార్యక్రమాలు ఏమున్నాయో నన్ను చేయనియండి. మీ వంతు కార్యక్రమాలు మీరు నిర్వహించుకోండి అని చెప్పేసి కూడా మీకు ద్వారా తెలియజేస్తాం. ఇంకేమైనా ఉన్నాయా మీకు? మీరందరూ సైడ్కి వచ్చేయండి అన్న. గారు పార్టీ నాయకులు, వారికి పార్టీలోకి సాదర స్వాగతం, సుస్వాగతం, సమగ్ర షాకిర్ గారు, హనీఫ్ గారు, అంషిత్ గారు, షామీర్ గారు, మీరు సైడ్ పడుకో సున్ను, इधर देखो भाई, नूर मोहम्मद, इधर देखो, इधर देखो ना, ये ऐड कर लिया वाटर पॉइंट अली ఎప్పుడు నీదే తగులుతుంది నాకు. फायज भाई भैया ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి, ప్రజలకు అందిస్తున్నటువంటి పథకాలను రాష్ట్ర ప్రజలందరూ సంతోషించి వచ్చినటువంటి స్త్రీలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మరో మద్దతు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా వచ్చినటువంటి ప్రతి और उनके फर्जन शमाइल और छोटे फर्जन और जितने भी साथ घरा जो पार्टी में जमा आए हैं उन सबको मैं मुबारकबादी देता हूँ। मैं अहलन व सहलन। आज जो है पीडीपी को छोड़ के YSRCP में आने की वजह उन्होंने मुझे बताया। मैंने उनको पूछा कि भाई आप जो है पीडीपी छोड़ के आने की वजह क्या है करके, वो बोले कि आप मालूम को आगे छुरा फुटा सुने क्या करता है सबको, हमारे जितने भी स्टेट के लोगों को क्या उन्हें फायदा पहुंचाता है। इससे मालूम है तो हम इसको डिसाइड कर लिए
ये पार्टी में आ जाना है बोलते वैएसआरसीपी मेयर को, तो उन्होंने मुझे दावत दी है कि भाई तुम्हारे मौजूदगी में 7 घड़ा पार्टी में जमने वाले हैं करके असर के बाद आए। हम बहुत जोर से जो है वेलकम करके 7 घड़ा जो है पार्टी में आए हैं, उनको मैं मुबारकबाद देता हूँ। और बिलखुसूस मैं 2-3 बातें बात करना चाहता हूँ। मैं ये जो 9वां वार्ड में आज जो कैंपेनिंग करे हुए, कैंपेनिंग के दौरान जो है हर किसी को वोट पूछने का मौका हुआ। जैसे ही हम गए, जैसा फयाज भाई ने बताया, जाके जैसे घर के सामने जाके खड़े, हमने मालूम फैन वोट डालती, दुआएं दिए, प्यार करे, बहुत जो है उन्होंने वैएसआरसीपी की तरफ बहुत ज्यादा जो है मुतवज्जे है। इससे पता चलता है कि 9वां वार्ड जो है हमारी कैनवासिंग होगी, कैंपेनिंग होगी। काउंसिलर नासिर हो, शफीक हो, जितने भी लोग हर घर जो है ना कैनवासिंग कर रहा है, तो फिर हमें जाके उनको क्या कैनवासिंग करना, क्या वोट पूछना। तो आने वाले दिनों में वैएसआरसीपी जरूर जो है कदरी में असेंबली सीट जीतती है और हिंदुपुर जो है पार्लियामेंट भी जीतने में कदरी एक वजह बनती है। लोगों को इस मौके को मैं सबको बताना चाहता हूं और आने वाले दिनों में सब मिलकर जगनन्ना को दोबारा सीएम बनाने के जो है जरूरी है करके आप सबको भी मालूम, मुझे भी मालूम, क्योंकि जगनन्ना से सिर्फ जो है ये जितने भी संक्षेम है, जो तरक्की है, वो सिर्फ जगनन्ना से होती है। और मुझे असेंबली को भेजे तो जगनन्ना को हम बोलता है, ये सीट 175 बने तो जो है जगनन्ना सीएम होता है। तो बहुत जरूरी है कदरी की सीट भी जीतना, हिंदुपुर के हिंदू भी जीतना, और तुम सब जो है इसके वजह बनती है बोल को मैं समझते हुए आप सब मुझे इस दावत को जो मैं कबूल करता है और सब बुलाने पे मैं आपको सब शुक्रिया अदा करते हुए मैं इस मीटिंग को खत्म करता हूँ। जय जगन, जय जगन। అన్న కనబడరు ఓకే రెడీ సార్ ఓకే సార్ స్మైల్ సార్ ఓకే సార్ మన రాష్ట్ర మంత్రివర్యులు మన పెద్దయిన రీజనల్ కోఆర్డినేట్ డైరెక్టర్ మన పూజనీయులు గౌరవనీయులైనటువంటి మన పెద్దిరెడ్డి రామచంద్ర గారు రేపు మన మండలానికి చేస్తున్నారు కాబట్టి మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరము కూడా కలిసి రేపు బైక్ ర్యాలీలో పాల్గొని బైక్ ర్యాలీ ఎర్రగుంటపల్లి నుంచి ప్రారంభులు, సర్పంచులు, ఎంపీటీసీలు ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్లతో సహా ప్రతి ఒక్కరు కూడా బైక్లో రావాలని పేరున ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సుఖ సంతోషాలతో, సౌరభాగ్యాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, అదేవిధంగా ఈ కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన మక్బూల్ అహ్మద్ గారు అత్యధిక మెజార్టీతో దిగ్విజయంగా గెలవాలని, అదేవిధంగా పోల శ్రీనివాసరెడ్డి గారు, వజ్ర భాస్కర్ రెడ్డి గారు, మక్బూల్ అహ్మద్ గారి యొక్క రాజకీయ జీవితం 3 తీవ్రవాది కారణంగా నిత్య కళ్యాణ పథకంగా అభివృద్ధి చేస్తూ వారు సకల సేవ, సమాజ సేవ, ప్రజాసేవ, ప్రజా సంక్షేమానికి అంకితం కావాలని పాలపాటి దిల్లే గ్రామ పంచాయతీలో ఉన్న పాల్పాటి ఆంజనేయ స్వామి సమక్షంలో మన నల్లజరు మండల వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమక్షంలో మండల వైఎస్ఆర్ పార్టీ రేపు జరగబోయే ఆసరా కార్యక్రమానికి గవర్నర్లు పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు వస్తున్నారు. కావున ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుడు, డాక్రా మహిళలు అయితేనేమి, వాలంటీర్లు అయితేనేమి, ప్రతి ఒక్కరూ అనుబంధ విభాగాల్లో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త, వైఎస్ఆర్సీకి సంబంధించిన కార్యకర్త రేపు ఆ కార్యక్రమాన్ని ఆసరా కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటూ ధన్యవాదాలు.
చక్రవర్తితనుజాయ సార్వభౌమాయ మంగళం. ఓం సహస్రశైల సందేవం విశ్వం నారాయణం విశ్వం జగత్కారణం విశ్వం శివమయం. విశ్వం నారాయణం విశ్వం మారతి మాలతి నందన వెయ్యి ముఖములతో నీ కీర్తిని గానము చేసి శ్రీరాములు కౌగలించుకున్నారు. సాన్నకాదులు బ్రహ్మాదులు మునేశ్వరులు దిక్పాలకులు కవులు పండితులు అందరూ మొదలుగానే ఓం ఇష్టదైవం సమర్పయామి. నీ భక్తులను ఈపుల మోగులు కాపాడుతండి. శ్రీ బాలపార్తి ఆంజనేయ స్వామి దేవతో. ఇదే ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రి న్యూస్.